హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SuperSiriFashionTeck ఛానల్. ఇవాళ వీడియోలో ఓల్డ్ ఫ్రాక్ ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఓల్డ్ ఫ్రాక్ని మనము పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూద్దాం రండి. చూడండి, ఓల్డ్ ఫ్రాక్ ఇలా అక్కడక్కడ పోయి ఉంటాయి కదా, అంటే ఈ నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదా, అవి తొందరగా పాడైపోతాయి. కానీ లోపల ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి కదా, అవి చాలానే నీట్గా ఉంటాయి, పాడైకుండా. సో ఇలాంటి ఫ్రాక్స్ని మనము ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రాక్లో లోపల 4 లేయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా. ఇలాంటి ఫ్రాక్ని మనము క్యాన్ స్కర్ట్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అలా వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. లాంగ్ గౌన్స్కి కానీ స్కర్ట్స్కి కానీ లోపల వేసుకుంటే చాలానే ఫ్లఫీగా కనిపిస్తుంది. సో అలాగ మనము క్యాన్ స్కర్ట్ లాగా ఈ ఫ్రాక్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ లేయర్ చాలా పాడైపోయి ఉంటే దాన్ని కట్ చేసేయండి. లేదు బాగుంది అనిపిస్తే దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము నీట్గా కట్ చేసుకుందాము. నడుం దగ్గర జాయిన్ ఉంటుంది కదా, బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి, దీన్ని మనము స్కర్ట్ లాగా స్టిచ్ చేసుకోవడానికి పైన మనకి ఎంత కావాల్సిందో ఒక 3 to 4 ఇంచెస్ దాకా దాన్ని ఉంచుకోవచ్చు. పైన ఇలా కొంచెం పీస్ ఒకటి అటాచ్ ఉంది కదా, దాన్ని నేను అలాగే కట్ చేస్తున్నాను. స్టిచ్చెస్ ఇప్పుకోవాలంటే కష్టం అండి, దాన్ని కట్ చేసుకోండి. ముందుగా ఇలా ఒక 3 to 4 ఇంచెస్ దాకా మనము దాన్ని మడిచి కుట్టుకోవడానికి సరిపడేంత ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక నేను దీనికి 3 ఇంచెస్ వదులుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువగా కావాలంటే అంటే ఒక 4 ఇంచెస్ దాకా మనం దీన్ని వదిలేసి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, లోపల లాడీ వేసుకునేలాగా. మీకు ఎంత సరిపడేంత స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా కట్ చేసుకోండి. ఈ పైన చిన్న పీస్ ఉంది కదా, దీన్ని నేను అలాగే కట్ చేసి తీసేస్తున్నాను. స్టిచ్చెస్ విప్పుకోవాలంటే కష్టం కదా, సో అందువల్ల దీన్ని ఇలా ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు కొంచెం నిదానంగానే కానీ చూసుకొని కట్ చేయండి, లేదంటే కింద లేయర్స్ కూడా కట్ అయిపోతాయి. చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. లేదా ఉన్ని అనుకుంటే దాన్ని కూడా అలాగే ఉంచేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే నడుము దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. సో అందువల్ల నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలండి. పైన లేయర్ కూడా పాడైంటే దాన్ని కూడా కట్ చేసేసుకోండి, నెట్టెడ్ క్లాత్ది. లేదు బాగుంది అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు, దాన్ని కూడా ఉంచేసుకోవచ్చు. నేనైతే దాన్ని కట్ చేయట్లేదండి, అలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా స్కర్ట్ లాగా, దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మిషన్లో స్టిచ్ చేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా ముందుగా పైన 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఈ జాయిన్ ఉంటుంది కదా, అక్కడికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. లోపల లాడి చేసుకునే అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా నీట్గా మనం స్టిచ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిషన్లో నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ముందుగా పైన 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ జిప్ ఉంది కదా, ఈ జిప్ అలాగే వదిలేయండి, ప్రాబ్లం ఏమీ లేదు, మనం ఏం పెరికేయాల్సిన అవసరం ఉండదు. ఇలా 1/2 ఇంచు ముందుగా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ జాయిన్ ఉంటుంది కదా, ఆ జాయిన్ దగ్గరికి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్ కొంచెం దప్పంగా ఉంటుంది కదా, సో నిదానంగానే కానీ స్టిచ్ అనేది వేసుకోండి, లేదంటే నీడల్స్ కట్ అవుతూ ఉంటాయి చిన్న మిషన్లో అయితే. చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. నీట్గా ఫోల్డ్ అనేది వేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఇది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. చాలానే ఈజీగా మనము ఇలా లాంగ్ గౌన్స్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కట్ చేసుకొని ఒకసారి
ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో 5 to 10 మినిట్స్లో ఈ స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలానే ఈజీగా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ గౌన్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి, స్కర్ట్ అండ్ టాప్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి ఫ్రాకు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని వేసి చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. ఇది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో నేను వేసి చూపిస్తాను. ఇది చిన్నపిల్లలకైతే సరిపోతుందండి. చిన్నపిల్లల ఫ్రాక్ కదా, వాళ్ళకైతే సరిపోతుంది. మన లాంగ్ గౌన్స్ని కూడా మనం ఇలాంటివి ఉంటే పెద్దవాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా నేను దీనికి వేసిన లేదండి. వేయకున్నప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది. తర్వాత మనం దీనికి స్కర్ట్ అనేది వేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు స్కర్ట్ వేసాను. ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. చాలానే ప్లఫీగా కనిపిస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా మనం కట్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.